నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మన తోట అంతా కూడా పురుగుల కోసం మందు అయితే తయారు చేస్తున్నాను. రండి. మందు అంటున్నారా? అవునండి, పురుగులు పోవటానికి చేసేదాన్ని మందే అనాలి కదా. అయితే మనం పురుగుల కోసం పంచపత్రి కషాయం తయారు చేస్తూ ఉంటాం. కానీ నేను ఇవాళ ఒకే ఒక ఆకు వేసి నేను కషాయాన్ని రెడీ చేశాను. అది ఏంటి అన్నదే ఈ వీడియోలో చెప్తానండి. అలానే మనకి పురుగులు ఇంకా ఎక్కువగా ఉన్న వాటికి మనం మరొకటి చెప్తాను. ఇలా మనం ఎన్నో రకాలు వేసి 5 రకాలు వేసి అంటే జిల్లేడు, వేపాకు, ఈ సీతాబలాకు, తులసాకు ఇన్ని రకాలు వేసి తయారు చేస్తామండి. కానీ నేను ఇక్కడ తయారు చేసింది ఒకే ఒక రకం, అది సీతాబల ఆకు. అయితే ఈ సీతాబల ఆకునండి మా పెరట్లో కొన్ని కొమ్మలను అయితే కట్ చేసేసాను. ఎందుకంటే ఎక్కువగా రొట్ట పెరిగిపోయింది, కానీ మనకి పూత అయితే రావట్లేదు. దాన్ని మొత్తం కటింగ్ అయితే చేసేసానండి. ఇలా 3 రోజుల నుంచి నీటిలో ఊరబెట్టాను, ఇంతేనండి. కానీ మనకి ఎమర్జెన్సీగా వేసుకోవాలి అనుకుంటే మనం పొయ్యి మీద పెట్టి చక్కగా నీళ్ళు వేసి ఆ ఆకులు వేసి మరగనిస్తే సరిపోతుంది. కానీ నాకు అవసరం లేదు అని 3 రోజుల ముందే ఇలా నీటిలో అయితే ఊరేసానండి. ఈ నీళ్లు నేను వర్షం వస్తుంది కదా అని పుదీనా చెట్టుకి వేస్తే అండి పుదీనా ఆకులన్నీ కుళ్ళిపోనియండి, అంటే అంత ఘాటుగా ఉందన్నమాట. దీనికండి మనం ఒక 3 లీటర్ల నీళ్ళకి 1 లీటర్ నీళ్ళు అయితే తీసుకున్నానండి. తీసుకుని మనం నేరుగా మొక్కలకే స్ప్రే చేసేసుకోవటమే. ఇలా చేయటం వలనండి మనకి వచ్చే దోమ ఏదన్నా ఉంటే పోతుంది, కానీ మనకి రాకుండా కూడా ఉంటుంది. తర్వాత ఇలా కల్లాపు కింద వేసేసుకుంటానండి. చెట్టు పూర్తిగా తడిస్తే సరిపోతుంది. లేదంటే మనం వాటర్ బాటిల్ మూతకి కన్నాలు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే మీకు తెలుసు కదండి, మనకి స్ప్రే ఉంది, స్ప్రేలో వేసేసి ఒక తిప్పు అయితే తిప్పేస్తానండి. చాలామంది నన్ను ఈ స్ప్రేని అడుగుతున్నారండి. నేను ఆన్లైన్ సర్వీస్గా కొనలేదు, నేను ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. ఇవి బాగు చేసే వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఒక 100-50 ఎక్కువ ఉంటుంది. అందరూ బతకాలి కదండి. నేను వారి దగ్గరే కొన్నాను, బాగానే ఉంది, చాలా సింపుల్గా అయిపోతుందండి. అయితే ఇది బరువుగా ఉంటుంది. మనం సగం వేసుకుంటే తేలిగ్గా మన ఆడవాళ్ళమే తిప్పేయచ్చు. లేదు అంటే నింపుగా వేసుకుంటే బయట అక్కడక్కడ పెట్టి మనం చేసుకోవచ్చు. దీనికి వడకట్టు ఉంటుందండి. ఈ నీళ్ళు వడకడుతున్నాను మీకు. నేను ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నానండి. మీకు ఏది కుదిరినా వేసుకోవచ్చు. ఇది ఒకటే చాలండి. కానీ మనకి రకరకాల పురుగులు ఉంటాయి కదండి, ఒక్కొక్క పురుగుకి ఒక్కొక్క రకం పనికొస్తుంది. అందుకే నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. మన వంటింట్లో ఉన్న మంచి పసుపు అని ఎందుకు అంటున్నాను అంటే అండి, పసుపు మనకి ఘాటైంది అయితేనే పురుగులకి పనికొస్తుంది. ఇలా కొంచెం పసుపు కూడా వేసుకున్నామనుకోండి ఇంకా మరీ మంచిది. మనకి కొన్ని మనకి కనిపించనివి కూడా ఉపయోగపడుతుంది. ఆకుముడత ఉందండి, మనకి అసలు కంటికే కనిపించదండి పచ్చిమిర్చికి, కానీ దానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. నేనండి OWDC వేస్తున్నాను. ఎందుకు అంటే ఇవి స్ప్రే చేసినప్పుడు అండి వీటికి కూడా కొన్ని పురుగులు పోతున్నాయి. మనం OWDCని కూడా వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకుని. అయితే ఈ OWDC ఎలా ఉపయోగపడుతుంది అంటే అండి మనకి చిగుర్లు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. నాకు ఉందని వేసుకున్నాను, మీకు లేకపోతే ఈ సీతాఫల నీళ్ళే పనికొస్తాయండి. అయితే మనం ఇంతేనండి, టకటక గిరగరా తిప్పేసుకోవటమే. నేను ఆ పాదు ఈ పాదు అని లేదండి, మొత్తం పాదులు అన్నిటికి కూడా చెట్టులకి, పాదులకి, నారులకి అన్నిటికి కూడా ఇవి ఇచ్చేస్తాను. మనకి ఇక్కడ వర్షం వస్తే పోతుంది, పురుగులకి మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు మాధవి గారు అంటున్నారండి. మనం ఇందులో చేసింది ఏముందండి, కొంచెం ఊరబెట్టిన నీళ్లు వేసాం, అంతే కదా. పోతే పోనివ్వండి, మరి రేపు మరొకటి ఉంది. మనకి కరువా చెప్పండి, మనం పురుగులకి ఎన్నో రకాలుగా ఉంది. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాం, ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాం, తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకున్నాం, దంచాం, నీటిలో వేసేసాం, ఇంతే కదండి. పోతే ఏమైపోయింది, పోతే గుప్పుడు పచ్చిమిర్చి, వస్తే గంపెడు కూరగాయలు. మనకి ఇలా మనం ఆలోచించాలండి. చక్కగా ఈ చిగురులో ఉన్న మనకి కూడా కనిపించని పెయిన్ అండి పోతూ ఉంటుంది. నేను ఇది స్ప్రే కొన్నాక నుంచి నాకు చాలా బాగా ఉపయోగకరంగా ఉందండి. ఎంతో కాదండి, 2500. అయితే ఇది కొన్నాక మాకు వ్యవసాయం కూడా దొరికింది, అలాగే వ్యవసాయంలో కూడా ఉపయోగించుకుంటున్నాం.
ఈ రావి చెట్టు చూసారా, ఆకులు నల్లగా అవినివి అన్నీనండి, అన్ని రకాలుగా కూడా. ఇలా పచ్చిమిర్చే కాదండోయ్, నేను పురుగులు కానీ ఉంటే వెంటనే అవి పోవాలి అంటే నాకు పొగాకు కాడలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అవి కూడా ఈ వీడియోలో మీకు కొంచెం చూపించానండి. ముఖ్యంగా నేను చేసేది ఇక్కడ నేను మొదలుపెట్టింది వంగ మొక్కల గురించేనండి. వంగ మొక్కలండి కనిపించని పేని అంటే పచ్చగా ఉంటుందండి, ఆ చిగురులో ఉంటుంది, ఆకు ముడిసేస్తుంది చూసారా, అది దానికి ఉపయోగపడుతుందని మొదలుపెట్టానండి. ఉన్నవి 4 మొక్కలే, కానీ మన తోటంతటికి కావాలి కదా. అయితేనండి మనకి వినాయకుని నిలబెట్టారు కదండి, స్పీకర్లో మనకి సౌండ్లు వస్తూ ఉంటాయి, అందుకే వాయిస్ ఇవ్వవలసి వస్తుంది. మీకు ఈ 9 రోజులు కొంచెం ఇంచుమించు ఇలాగే జరుగుతుందండి, వాయిస్ ఇవ్వటమే అవుతుంది. ఎందుకంటే స్పీకర్లో సౌండ్ వచ్చింది అంటే కాపీ రేటు వచ్చేస్తుందండి, అందుకే నేను వాయిస్ అయితే ఇవ్వటం జరిగింది. బత్తాకాయలు ఎంత బాగున్నాయే కదండి, నేను వినాయకుడికి కోద్దామని మర్చిపోయానండి. ఇది పప్పరపన చెట్టు, పక్కన ఉన్నదే తెల్ల నేరేడు. ఇవన్నిటికి కూడా ఇలా వేస్తూ ఉంటే అటు మనం వేసింది OWDC కదండి, ఆకుల నుంచి కూడా మొక్కలు గ్రహిస్తాయి. ఇలా ఎల్లో కలర్ అయింది అంటే అండి మనకే మొక్కలకే ఐరన్ శాతం తక్కువ ఉందని, కొన్ని పొగాకు కాడలు వేసినా కూడా అది తీరిపోతుంది. నేను అవే వేస్తానండి. తర్వాత మనకి వచ్చే ఆకులు మనకి గ్రీన్గా వస్తాయి. మనకి ఇవి గ్రూప్లో ఇచ్చిన టమోటాలు అండి, రకరకాల టమోటాలు. ఆ టమోటాలకు కూడా కొట్టాను. మనం రాకుండా చెయ్యటమే మనం ఆర్గానిక్ పద్ధతుల్లోనండి. వచ్చాక పరుగులు పెట్టే కంటే రాకుండా చేస్తేనే మనకి సులువుగా ఉంటుందండి. నేను ఇలా 10-15 రోజులకు ఒక్కసారి ఏదో ఒకటండి, ఇదే కాదండి, అన్నాన్ని ప్రతిరోజు మనం ఊరబెట్టి ఆ నీళ్ళని కూడా ఇలా స్ప్రే చేస్తే విపరీతమైన పూత వస్తుందండి. నేను ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాను. మరి మీకు ఎవరికైనా మాకిది మీ వీడియో చూసి మాకు ఇది ఉపయోగపడింది అన్నది ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసుకుంటూ పోతామే కాదండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీ నోటి నుంచి వచ్చిందనుకోండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. మరో వీడియో చేయటానికి నాకు హుషారు వస్తుంది. మీ కామెంటే నాకు చాలా బూస్ట్ అయితే అవుతుందండి. చాలామంది నా కోసం కష్టపడి తెలుగు కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మన స్టార్ ఫ్రూట్ అయితేనండి చక్కగా మన చిగుర్లు వచ్చింది, పూత అయితే స్టార్ట్ అవుతుంది మనని, అది కూడా కాయలు కాస్తుందండి. అలానే పందిరంతా కూడా నేను కొట్టేస్తున్నాను, పాదులన్నీ కూడా చాలా బాగున్నాయండి. అలాగే ములగ చెట్టు కూడానండి, ములగ చెట్టుకు కూడానండి మనం ఇలా స్ప్రే చేయటం వలన మంచిగా పూత నిలబడుతుంది. అలానే పూత నిలబడి వాటికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాటికి కూడా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, పువ్వులు తినటానికి వాటికి కూడా ఉపయోగపడుతుంది. నేను చేసింది ఏమీ లేదండి, 3 రోజులు సీతాఫల ఆకుల్ని నేను ఊరనిచ్చానండి. ఆ నీళ్ళకి ఒక 3 లీటర్ల నీళ్ళు కలుపుకున్నాను అంతే. మనకి వెంటనే కావాలి అనుకుంటే మాత్రం మనం పొయ్యి మీద పెట్టి చక్కగా మరిగించి చెయ్యండి. నేను ఇలాగండి మనకి తేలిక అయిందనుకోండి, తక్కువ నీళ్ళు వేసుకున్నామనుకోండి, ఇలా తగిలించి గిరగిరా తిప్పేయచ్చు. అయితే ఒక్కొక్కసారి మా వారు కూడా కొడతారండి. అయితే నాకు ఇది సరదా అండి, ఆయనతో చెప్పి అంత పని కూడా పెట్టుకోను, నేనే ఇలా చేసేసుకుంటూ ఉంటాను. ఇలా మనం ఇదే కాదండి, మన పెరట్లో ఒక మొక్క పురుగు పట్టిందండి, పచ్చ పురుగు, చాలా చిన్నగా ఉంది, కానీ దాని మొక్కకి డ్యామేజీ మాత్రం చాలా పెద్దగా ఉందండి. దానికి ఈ నీళ్ళు వెంటనే సమాధానం రాదండి. మనం ఈ నీళ్ళైతే చిన్న చిన్న పేనికి బాగా ఉపయోగపడుతుంది. నల్ల పేని, పచ్చ పేని లేదా తెల్ల రెక్కల పురుగులకి ఈ నీళ్ళు ఉపయోగపడతాయండి. ఆకు ముడతకి ఉపయోగపడుతుంది. కానీ ఆ పురుగు మాత్రం కొంచెం పెద్ద సైజు కాదండి, మన బియ్యంలో ఉంటాయి కదండి పురుగులు, మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఈ ఆకు ఏమోనండి ఇలా ముడుచుకుని ఉంటుంది కదండి, ఇది విరజాజి అండి. విరజాజి ఆకులు ఎందుకో ఇలా వస్తుంది, ఆకుని పెరగనివ్వట్లేదు. వీటికి కూడా కొడుతున్నాను, మరి ఉపయోగపడుతుందో లేదో చూడాలి. అలానే గరుడు వద్దనం అండి, ఇది అందరం మనం నందివర్ధనం అనేవాళ్ళం కదా, ఇది గరుడు వద్దనం అటండి. ఈ చెట్టుకి మనకి సంవత్సరానికి 2-3 నెలలు ఇదే పద్ధతి అండి. ఈ పురుగు తెగ తినేస్తుంది. ఇవి మనకి ఉన్నాయని తెలియటానికి కింద రెట్లు తెలుస్తాయండి. ఈ పురుగు ఆకుముడత అంటాం, అంటే ఆకుల్ని ఇలా మడుచుకొని అందులో ఉండి తింటుందండి. ఈ పురుగుని ఎంత మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను, ఎలాగున్నాయో చూడండి. ప్రతి ఆకులోని కూడా ఈ పురుగు ఉంటుందండి.
మనకి వ్యవసాయంలో అయితే అండి మా వాళ్ళు ఏం చేస్తారు అంటే అండి, వ్యవసాయంలో ఈ పురుగులు కానీ ఉంటే ముళ్ళ కంపనే ముందుగా లాగేస్తారండి. చెట్ల మీద నుంచి ముళ్ళ కంపను లాగ్గానే ఈ ఆకులన్నీ ఇలా విడుస్తాయి. అప్పుడు మందు కొడతారండి. అలా మందు కొట్టి వీటిని చంపేస్తారు. అయితే మనది అలా కాదు కదండి, వీటిని ఈ వాసనకే పారిపోయేలా చెయ్యాలి అంతే, లేదా వీటికి మొత్తొచ్చి కిందన్నా పడిపోవాలి. దీనికి కారణం ఒకటేనండి. ఇదిగోనండి కొంచెం తడిసి ఉన్న పొగాకు కాడలను తీసుకున్నాను. నేను ఆల్రెడీ కంపోస్ట్ చేయడానికి ఉంచుకున్న కాడలండి ఇవి. ఈ కాడల్ని నీటిలో వేయగానే మనకు నీటిలోకి అయితే వచ్చేస్తుంది. ఇలా ఉపయోగపడుతుందని తడిపి పక్కన పెట్టానండి. ఎన్నో చూసారా, మన తోట అంతటికీ కూడా ఈ కొన్ని కాడలే సరిపోతాయండి. ఇలా వేసాను కదండి, మరోసారి ఉపయోగించుకోవచ్చు. నేను ట్యాంక్ సకానికి నీళ్ళు తీసుకున్నానండి. అవేనండి ఆ సీతాఫల చెట్టు ఆకు నీళ్ళే. ఇగోనండి ఇక్కడ విరజాజి మొక్కకి కొడుతున్నాను. ఇలా తర్వాత మనం ఈ చెట్టుకి కొడుతున్నానండి. చూసారా, ఈ చెట్టు చక్కగా ఎంతో బాగా పువ్వులు పూసే సమయానికి ఈ పురుగులు ఎప్పుడు ఇలాగే చేస్తాయండి. లేదంటే చెట్టు నిండా పువ్వులు ఉంటాయండి. ఇలానే మన ఇంటి తులసమ్మకు కూడా ఇలా వేస్తాం వలన చక్కగా గుబురుగా పెరుగుతుందండి. మన తోటలోని అదేనండి మినీ గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలకి కూడా ఒక తిప్పైతే తిప్పేస్తున్నానండి. నేను ఇంకా ఒకటి ఇచ్చాను అంటే మాత్రం ఏ మొక్కనే ఆపనండి. ఇలాగే ప్రతిసారి ఇస్తూ ఉంటాను. చాలామంది మొక్కలు పెంచటానికి ఈ పురుగుల గురించే కొంచెం ఆలోచిస్తూ ఉంటారండి. భయమేలా, నేనుండగా. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ అండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ చిన్నారులు, బాయ్ బాయ్.